జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా నక్సలైట్లకు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన సరే నక్సలైట్లు మన దేశానికి పట్టిన పెద్ద పేడ అని చెప్పుకోవచ్చు వీళ్ళు బాగుపడరు ఏమే ఇటు ప్రజలను అటు దేశాన్ని బాగుపడలేరు ఏదో ఒక థర్డ్ క్లాస్ కాలేజీలో చదువుకొని కాపీలు కొట్టి పరీక్షలు రాసి పాస్ అయిపోయి తర్వాత తమకు ఉద్యోగాలు రాలేదని చెప్పి ఇక ఈ నక్సలైట్లో చేరిపోతారు ఇంకా రకరకాలు ఏది వీళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగిందనో లేకపోతే వీళ్ళకి ఏదైనా అన్యాయం జరిగిందనో లేకపోతే గవర్నమెంట్ వీళ్ళని సరిగ్గా పట్టించుకోలేదనో లేకపోతే రకరకాల కారణాలు ఏదో కారణం కొంతమంది ఇంట్లో అలిగిపోయి ఈ నక్సలైట్లో చేరే వాళ్ళు కూడా ఉన్నారు అవునా కదా నేనేమైనా తప్పు చెప్తున్నానో చెప్పండి ఇట్లా వివిధ రకాల కారణాలతో పోయి నక్సలైట్లో చేరే వాళ్ళు ఉన్నారు సరే ఇకపోతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు నక్సలైట్లకు బస్తర్ అనేది అతి గొప్ప కేంద్ర స్థానంగా ఉంటా వచ్చింది ఈ బస్తర్ అనేది ఛత్తీస్గఢ్లో ఉన్నదన్నమాట ఈ ఛత్తీస్గఢ్లో భయంకరమైనటువంటి ఈ కేకారణ్యాలన్నీ కూడా ఉండడం ఈ రాష్ట్రం మొత్తం కూడా కొండలు గుట్టలు అడవులతో నిండి ఉండడం పైగా ఇక్కడ 30% పైగా అమాయక గిరిజనులు నివసిస్తూ ఉండడంతో ఇక బస్తర్ ప్రాంతం నక్సలైట్లకు ఒక స్వర్గంలాగా ఒక కంచుకోటలాగా తయారైందనమాట ఈ బస్తర్ రీజన్లో మొత్తం 7 జిల్లాలు ఉంటాయి అవి బస్తరు సుకుమా బీజాపూర్ దంతెవాడ నారాయణపూర్ కొండగాన్ కాంకేర్ జిల్లాలు అనమాట ఈ 7 జిల్లాలు కూడా నక్సలైట్లకు సేఫ్ హౌస్ల మాదిరి ఉంటాయి అంటే నక్సలైట్లు ఈ బస్తర్ రీజన్లోకి అడుగు పెడితే చాలు ఇంక వాళ్ళైతే బతికిపోయినట్టే లెక్క ఇకపోతే ఈ బస్తర్లోని బీజాపూర్ జిల్లా ఈ నక్సలైట్లకు మరింత సేఫెస్ట్ జోన్ ఈ బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేర్ అనే మండలము నక్సలైట్లకు ఒక మంచి దుర్గం లాంటిది ఈ పూజారి కాంకేర్లోని తమిళ్ బట్టి గ్రామంలోనే నక్సలైట్లు పంచాయతీలు అయితే నిర్వహిస్తూ ఉంటారు అందుకే ఈ తమిళ్ బట్టి గ్రామంలో చనిపోయినటువంటి నక్సలైట్ల గుర్తుగా ఒక పెద్ద స్మారక చిహ్నాన్ని నిర్మించారు దానినే నక్సల్స్ మెమోరియల్ అనే అంటారనమాట ఈ నక్సలైట్ల మొత్తానికి ఈ తమిళ్ బట్టిలోని ఈ నక్సల్స్ మెమోరియలే చాలా కీలకమైంది ఇక ఈ నక్సల్స్ మెమోరియల్ అనేది నక్సలైట్లకు ఒక ఆత్మ లాంటిదన్నమాట అందుకే ఇంతవరకు ఈ మెమోరియల్ దగ్గరకు కేంద్ర బలగాలను రాకుండా నక్సలైట్లు అయితే అడ్డుకుంటా ఉన్నారు ఈ మెమోరియల్ ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల దగ్గర అయితే ఉంటుందన్నమాట ఇక్కడ అన్నీ కూడా ఈ దట్టమైన అడవులు ఉండడంతో ఇక్కడికి వచ్చే భద్రతా దళాల మీద ఈ నక్సలైట్లు మెరుపు దాడులు చేసి వాళ్ళని అక్కడి నుంచి అయితే తరిమి కొట్టేవాళ్ళు కానీ ఈసారి అయితే అట్ట జరగల గత 2 సంవత్సరాల నుంచి ఈ బస్తర్ ప్రాంతాన్ని దున్ని పడేస్తున్నటువంటి కేంద్ర బలగాలు ఇప్పుడు నేరుగా ఈ బస్తర్ రీజన్లోని బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేర్ ప్రాంతానికి చేరుకున్నారు ఇక మొన్న ఈ మధ్యనే ఈ పూజారి కాంకేర్ ప్రాంతంలో నక్సలైట్లకు కేంద్ర బలగాలకు మధ్యన పెద్ద యుద్ధమే జరిగింది ఈ గన్ ఫైట్లో 12 మంది నక్సలైట్లు చనిపోయినారు ఈ 12 మంది నక్సలైట్ల మొత్తం కూడా గత 20 సంవత్సరాల నుంచే ఈ నక్సలైట్ ఉద్యమంలో ఉన్నటువంటి కడుగట్టినటువంటి నక్సలైట్లే కావడం గమనార్హం అనమాట దీంతో భయపడిపోయినటువంటి ఇతర నక్సలైట్లు ఇక్కడి నుంచి పారిపోయినారు అంతే ఇక మొదటిసారి మన భద్రతా దళాలు ఈ తమిళ్ బట్టి గ్రామానికి చేరుకున్నారు ఈ తమిళ్ బట్టిలోనే నక్సలైట్ల అతి పెద్ద మెమోరియల్ ఉన్నదని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు మన కేంద్ర బలగాలు 2 జేసీబీలు తీసుకొచ్చి ఈ తమిళ్ బట్టిలోని ఈ నక్సల్స్ మెమోరియల్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి పారేశారు మొత్తాన్ని తుక్కు చేసి దీనిపైన నిలబడి కేంద్ర బలగాలు ఫోటోలు దిగినారు అంటే నక్సలైట్లను మానసికంగా దెబ్బకొట్టారనమాట అంటే నక్సలైట్లకు ఆత్మలాంటి దిక్కుమాలిన మెమోరియల్ ఇప్పుడైతే అక్కడ లేదు అంటే ఇక ఈ బస్తర్ మొత్తం పూర్తిగా కేంద్ర బలగాల చేతిలోకి అయితే వచ్చింది అంతేకాకుండా ఈ తమిళ్ బట్టి గ్రామంలో ఉన్నటువంటి నక్సలైట్ స్థావరాన్ని పూర్తిగా పడగొట్టేసి ఆ స్థావరం మీదనే ఫార్వర్డ్ ఆపరేషన్ బేస్ క్యాంప్ను నిర్మిస్తారు అంటే ఇక పైన ఇక్కడ కనీసం 500 మంది కేంద్ర బలగాలు పనిచేస్తాయన్నమాట అంటే ఇక ఇక్కడికి మళ్ళీ నక్సలైట్లు అయితే చేరుకోలేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మన కేంద్ర బలగాలు సాధించేటువంటి అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు అది ఆ విషయం అయితేనా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్